తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు కార్మికుల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మార్పణ చేసుకున్న ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పరిస్థితి చేయి దాటక ముందే స్పందించిన సీఎం మృతుడి కుటుంబానికి పూర్తి స్థాయి భరోసా ఇవ్వడమే కాకుండా సమ్మె విరమింపజేసేలా రవాణా శాఖ మంత్రి డిప్యూటీ సీఎం నేతృత్వంలో చర్చలు జరిపించి ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మే 5న తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం తన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా భేటీ అయి 4 ప్రధాన హామీలను ప్రకటించారు. 100 రోజుల్లో 6,000 కోట్ల రిటైర్మెంట్ బకాయిల చెల్లింపు, జూన్ 1 నాటికి హెల్త్ కార్డుల జారీ, పీఆర్పీ నివేదికపై తక్షణ నిర్ణయం వంటి అంశాలతో ఉద్యోగుల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించగలిగారు. ఇంతకాలం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే సలహాదారులు లేకపోవడం వల్ల ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య దూరం పెరిగిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు సీఎం నేరుగా చర్చల ప్రక్రియను చేపట్టడం ద్వారా ఆ లోటును భర్తీ చేశారు. ప్రతి 2 నెలలకోసారి గుర్తింపు పొందిన సంఘాలతో సమావేశమై సమస్యలను సమీక్షిస్తామని హామీ ఇవ్వడం ద్వారా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే ముద్రను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భరోసాతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం ద్వారా రాజకీయ సంక్షోభాన్ని నివారించగలిగారని విశ్లేషకులు భావిస్తున్నారు. టీచర్ల బదిలీలను వివాదాలు లేకుండా పూర్తి చేయడం, కొత్తగా 67,760 మంది నియామకాలు చేపట్టడం వంటి అంశాలను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ చర్యలు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సఖ్యత మరింత పెంచే అవకాశం ఉంటుందని కూడా అన్నారు.